హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కథల ప్రపంచంలోకి స్వాగతం. విజయ్ వయసు 24 సంవత్సరాలు. తనది ఎంటెక్ కంప్లీట్ అవ్వడంతో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ ఉంటాడు. ఒకరోజు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓకి పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి ఇంటర్వ్యూ ఉంది అని తెలిసి విజయ్ అక్కడికి వెళ్తాడు. ఇంటర్వ్యూలో విజయ్ స్కిల్స్ బాగా నచ్చి హెచ్ఆర్ విజయ్కి ఆ ఉద్యోగాన్ని ఇస్తాడు. ఇక ఆ కంపెనీ హెచ్ఆర్ విజయ్తో మాట్లాడుతూ, రేపు నీకు మన సీఈఓ గారిని పరిచయం చేస్తాను, కాబట్టి ఉదయం 11 గంటలకల్లా ఆఫీస్కి వచ్చేయి అని విజయ్కి చెప్తాడు. ఇక ఆ మరుసటి రోజు విజయ్ ఆఫీస్కి వెళ్ళగానే హెచ్ఆర్ విజయ్కి తన వర్క్ ప్రొఫైల్ని ఎక్స్ప్లెయిన్ చేసి, పైన క్యాబిన్లో సీఈఓ గారు ఉన్నారు, ఒకసారి వెళ్ళి కలువు అని అంటాడు. దీంతో విజయ్ సీఈఓ క్యాబిన్కి వెళ్తాడు. జనరల్గానే మాట్లాడటానికి కొంత మొహమాట పడే స్వభావం ఉన్నటువంటి విజయ్ మనసులో, ఈ సీఈఓ ఎలా ఉంటాడో, ఇతని దగ్గర నేను పని చేయగలనా అని మనసులో అనుకుంటూ క్యాబిన్కి వెళ్తాడు. ఇక క్యాబిన్ డోర్ని తీసుకుని లోపలికి వెళ్ళి సీఈఓ విశాల్ను చూసేసరికి విజయ్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సీఈఓ అంటే నేను ఎక్కడ 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయో అనుకున్నాను. కానీ విశాల్ కేవలం 28 సంవత్సరాల వయసు, అలాగే మంచి ఫిట్ బాడీతో హ్యాండ్సమ్గా ఉండేసరికి విశాల్ ఆశ్చర్యపోతాడు. నిజానికి విశాల్ అంత అందమైన అబ్బాయిని ఇప్పటి వరకు విజయ్ చూడలేదు. ఇక విశాల్ని చూస్తూనే విజయ్ ఉండిపోతాడు. ఇంతలో విశాల్, ఎక్స్క్యూజ్ మీ, నాకు కొత్తగా పర్సనల్ అసిస్టెంట్గా అపాయింట్ అయ్యింది నువ్వేనా అని విజయ్ను అడుగుతాడు. ఇంతలో విజయ్ తేరుకొని, అవును నేనే సార్, మీకు పర్సనల్ అసిస్టెంట్గా అపాయింట్ అయ్యాను అని చెప్తాడు. దీంతో విశాల్ మాట్లాడుతూ, చూడు విజయ్, ఈ కంపెనీని నేను ఎంతో కష్టపడి నిర్మించాను. నాకు ఈ కంపెనీ సొంత తల్లితో సమానం. కాబట్టి నువ్వు నీ విధి నిర్వహణలో ఎలాంటి పొరపాటు చేయవు అని నేను ఆశిస్తున్నాను అని విశాల్ విజయ్తో అంటాడు. దీంతో విజయ్, తప్పకుండా సార్, మీరు చెప్పినట్టే ఈ కంపెనీ కోసం కష్టపడి పనిచేస్తాను అని అంటాడు. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళిన విజయ్ ఏ పని చేస్తున్నా కూడా విశాలే గుర్తుకు వస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. విజయ్కి చిన్నప్పటి నుండి అమ్మాయిలపైన కంటే కూడా అబ్బాయిలపైనే ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఈ విషయం బయట చెబితే సమాజంలో అందరూ తప్పుగా అనుకుంటారు అని భావించి ఎవరికీ చెప్పకుండా తనలోనే ఆ భావాలు దాచుకుంటాడు. కనీసం విజయ్ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియదు. ఇక ప్రస్తుతానికి వస్తే, విశాల్ను చూసిన వెంబడే విజయ్ గుండెల్లో ఇన్ని రోజులుగా తాను దాచిపెట్టిన నిజమైన భావాలు ఒక్కసారిగా తన్నుకు వస్తాయి. ఎందుకంటే విజయ్కి మనసులో అబ్బాయిల పట్ల ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఏ అబ్బాయిని గురించి తప్పుగా ఆలోచించలేదు. ఎందుకంటే అలా ఆలోచిస్తే సమాజం తనని ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని అనుకుంటాడు. కానీ విశాల్ను చూసిన మరుక్షణం తన మనసులో ఉన్న నిజమైన భావాలు ఈ సమాజపు గోడలు బద్దలు కొట్టుకొని మరీ బయటకు వస్తాయి. విజయ్ మనసులో ఎంత వద్దు అని అనుకున్నా కూడా విశాల్పై ఫీలింగ్స్ మాత్రం ఆగవు. ఇది ఇలా ఉంటే విజయ్ ఆ కంపెనీ కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. విజయ్ ఆ కంపెనీలో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే తన పనితీరుతో ఆ కంపెనీని మరింత ఎత్తులకు తీసుకొని వెళ్తాడు. ఇదే క్రమంలో విజయ్కి విశాల్తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. విశాల్ తన అసిస్టెంట్ అయిన విజయ్ని కేవలం ఒక వర్కర్గా మాత్రమే కాకుండా ఒక మంచి ఫ్రెండ్ లాగా చూసుకుంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయ్ని తనతో పాటు తీసుకొని వెళ్ళడం, అలాగే సినిమాలకి, అలాగే పార్టీలకి విజయ్ని తనతో పాటు విశాల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. దీంతో విజయ్కి విశాల్ పైన ఉన్నటువంటి ఫీలింగ్స్ మరింత ఎక్కువ అవుతాయి. కానీ ఏ రోజు కూడా విజయ్ విశాల్ ముందు భయపడడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు విశాల్ వాళ్ళ అమ్మా నాన్న విశాల్తో మాట్లాడుతూ, ఏరా విశాల్, ఎంతకాలమని పెళ్లి చేసుకోకుండా ఇలాగే కంపెనీ అంటూ తిరుగుతావు? నువ్వు పెళ్లి చేసుకుంటే ఇక మా బాధ్యత తీరిపోతుంది అని విశాల్ తల్లిదండ్రులు విశాల్ పైన ఒత్తిడి చేస్తూ ఉంటారు. కానీ విశాల్కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. దీంతో తన తల్లిదండ్రులకు నచ్చజెబుతూ ఉంటాడు.
కానీ ఒకరోజు విశాల్ తల్లి గట్టిగా విశాల్ పైన అరిచి నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని విశాల్ను బెదిరిస్తుంది. దీంతో విశాల్కి ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఆఫీస్కి వచ్చేస్తాడు. ఇక ఆఫీస్కి వచ్చిన విశాల్ డల్గా ఉండడం చూసి విజయ్ విశాల్తో మాట్లాడుతూ ఏమైంది సార్, ఎందుకని ఈరోజు మీరు డల్గా కనిపిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు విశాల్ విజయ్తో మాట్లాడుతూ ఏమీ లేదు విజయ్, మా ఇంట్లో పెళ్లి కోసమని నన్ను ఫోర్స్ చేస్తూ ఉన్నారు, కానీ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు. దీనికి నీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పు అని విజయ్ను అడుగుతాడు. అప్పుడు విజయ్ హృదయం బద్దలవుతుంది. ఎందుకంటే విజయ్ హృదయంలో విశాల్ ఉన్నాడు. ఇప్పుడు విశాల్కి ఒక అమ్మాయితో పెళ్లి జరిగిపోతే అది చూసి భరించడం విజయ్ వల్ల కాదు. నిజానికి ఆ ఆలోచన తలుచుకుంటేనే విజయ్ మనసు భారంతో నిండిపోతుంది. దీంతో విజయ్ వెంటనే విశాల్తో మాట్లాడుతూ ఏమీ లేదు సార్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటుంది. మరో 2 సంవత్సరాల్లో ఆ అమ్మాయి చదువులు కంప్లీట్ చేసుకొని ఇండియాకు తిరిగి వస్తుంది. తను ఇండియాకి రాగానే నేను తనని పెళ్లి చేసుకుంటాను అని మీ అమ్మ వాళ్ళకి అబద్ధాన్ని చెప్పు అని విజయ్ విశాల్కి చెప్తాడు. దీంతో విశాల్ ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని విజయ్ను గట్టిగా హత్తుకొని విజయ్ చెంపపైన విశాల్ ముద్దును ఇస్తాడు. ఇక ఆ క్షణం విజయ్ మనసులో ఎంతో ఆనందం కలుగుతుంది. నిజం చెప్పాలంటే విజయ్ ఇప్పటి వరకు అలాంటి అనుభూతిని తన జీవితంలో ఎప్పుడూ పొందలేడు. అందుకే విజయ్ ఏం చేయాలో తెలియక అలాగే బొమ్మలాగా నిలబడిపోయి ఉంటాడు. దీంతో విశాల్ విజయ్ భుజం తట్టి ఏమైంది విజయ్, ఎందుకని అలా బొమ్మలాగా ఉండిపోయావు అని అడుగుతాడు. దీంతో విజయ్ ఏమీ లేదు సార్, మీరు సడన్గా హత్తుకునేసరికి నేను నమ్మలేకపోయాను అని విశాల్తో అంటాడు. ఇక విశాల్ ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులకు అదే విషయాన్ని చెబుతాడు. ఇక తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కూడా విశాల్ చెప్పిన దానికి అయిష్టంగానే ఓకే చెప్తారు. ఇక ఇది ఇలా ఉండగా ఒకరోజు విశాల్ కంపెనీని ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాల్ తన కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ తన గెస్ట్ హౌస్లో పార్టీని ఏర్పాటు చేస్తాడు. దీంతో ఆ కంపెనీ ఎంప్లాయీస్ అందరూ ఆ గెస్ట్ హౌస్కి పార్టీ కోసం వస్తారు. ఇక ఆ రోజు రాత్రి విశాల్ ఆనందంతో కొద్దిగా ఎక్కువ డ్రింక్ చేస్తాడు. ఇక ఆ రోజు రాత్రి పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత ఆ కంపెనీ ఎంప్లాయీస్ అందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ గెస్ట్ హౌస్లో విశాల్ అలాగే విజయ్ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇక విశాల్కి డ్రింక్ ఎక్కువ కావడంతో విజయ్ విశాల్ను పట్టుకొని గెస్ట్ హౌస్లోని బెడ్రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఇక తాగిన మైకంలో ఉన్నటువంటి విశాల్ విజయ్ను డిఫరెంట్గా చూస్తాడు. ఇక విజయ్కి విశాల్ చూపుల్లోనే అంతరార్థం అర్థమవుతుంది. దీంతో విజయ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇక విశాల్ విజయ్ను గట్టిగా హత్తుకొని ఈరోజు మనిద్దరం స్వర్గంలో తేలిపోదాం అని అంటాడు. దీంతో విజయ్ ఏం మాట్లాడుతున్నారు సార్ అని అడుగుతాడు. అప్పుడు విశాల్ విజయ్తో మాట్లాడుతూ చూడు, నీకు నా పైన ఫీలింగ్స్ ఉన్నాయి అన్న విషయం నువ్వు నా కంపెనీలో జాయిన్ అయిన మరుసటి రోజే నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు నా దగ్గర నటించకు అని చెప్పి విజయ్తో అని విజయ్ను ఆ రోజు రాత్రి సొంతం చేసుకుంటాడు. ఇక విజయ్కి అప్పటికే విశాల్ పైన ఫీలింగ్స్ ఉండడంతో విశాల్ను ఆపాలని విజయ్కు అనిపించదు. దీంతో ఆ రోజు రాత్రి ఇద్దరి మధ్య అనుకోని కార్యక్రమం జరిగిపోతుంది. ఇక ఆ రోజు ఉదయం విజయ్ లేచేసరికి అప్పటికే విశాల్ లేచి విజయ్ ముందు సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు. ఇక విజయ్ లేచి సార్ నన్ను క్షమించండి అని అడుగుతాడు. అప్పుడు విశాల్ మాట్లాడుతూ తప్పు చేసింది నేనైతే నువ్వు ఎందుకు నన్ను క్షమించమని అడుగుతున్నావు అని విజయ్తో అంటాడు. దీంతో విజయ్ మాట్లాడుతూ సార్ నాకు చిన్నప్పటి నుండి అమ్మాయిల మీద కంటే కూడా అబ్బాయిలపైనే ఎక్కువగా ఫీలింగ్స్ ఉండేవి. కానీ ఈ విషయం బయట చెబితే ఎక్కడ నన్ను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారో అని
ఇన్ని రోజుల పాటు నేను ఆ ఫీలింగ్స్ని దాచిపెట్టాను. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని నేను మొదటిసారి చూశానో ఆ ఫీలింగ్స్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నిజానికి మిమ్మల్ని చూసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మిమ్మల్ని తలుచుకొని క్షణం అంటూ లేదు. అంతలా మీరంటే నాకు ఇష్టం. కానీ ఈ విషయాన్ని ఏనాడు మీ దగ్గర నేను చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ ఈ విషయాన్ని నేను మీకు చెప్తే మీరు ఎక్కడ నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తారు అని భయపడి ఇన్ని రోజుల పాటు ఈ విషయాన్ని నేను మీకు చెప్పలేదు. నిన్న రాత్రి తాగిన మైకంలో మీరు నాతో తప్పు చేయాలి అని ప్రయత్నించినప్పుడు నేను మిమ్మల్ని ఆపి ఉండాల్సింది. కానీ మీ పైన ఉన్న ప్రేమ నన్ను ఆ పని చేయనివ్వలేదు. కాబట్టి మీరు నన్ను క్షమించండి అని విశాల్తో అంటాడు. దీంతో విశాల్ మాట్లాడుతూ, ఏ రోజు అయితే నేను నిన్ను మొదటిసారి చూశానో ఆ రోజే నాకు కూడా నీపైన ఫీలింగ్స్ వచ్చాయి. నేను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మొదటిసారి నిన్ను చూసిన క్షణమే నువ్వు నా కోసమే పుట్టావు అని అనిపించింది. నిజానికి నాకు కూడా చిన్నప్పటి నుండి అమ్మాయిలపైన కంటే కూడా అబ్బాయిలపైనే ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకే మా అమ్మా నాన్నలు పెళ్ళి కోసం నన్ను ఎంత బలవంతం చేసినా కూడా నేను పెళ్ళికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మా అమ్మా నాన్నల కోసం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు అని విజయ్తో అంటాడు. దీంతో విజయ్ చాలా ఆనందంగా విశాల్ను గట్టిగా హత్తుకుంటాడు. ఇన్ని రోజుల పాటు నాకు మాత్రమే మీ పైన ప్రేమ ఉంది అని నేను అనుకున్నాను. కానీ మీకు కూడా నా పైన ప్రేమ ఉంది అని నాకు ఇప్పుడే అర్థమయ్యింది. ఇన్ని రోజుల పాటు ఈ సమాజానికి నేను భయపడ్డాను. కానీ ఇక మీదట నేను భయపడను. మీకోసం ఈ సమాజాన్ని ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని విశాల్తో అంటాడు. ఇక ఇద్దరు ఈ సమాజం తనని ఎలా అర్థం చేసుకున్నా సరే కలిసి ముందుకు నడవాలి అని ఫిక్స్ అవుతారు. ఇక ఆ మరుసటి రోజు తన తల్లిదండ్రులకు ఇన్ని రోజులుగా తాను దాచిపెట్టిన నిజాన్ని విశాల్ చెప్తాడు. నాకు ఉన్న హార్మోన్స్ ప్రాబ్లం వల్ల నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. నేను విజయ్తో కలిసి జీవించాలి అని అనుకుంటున్నాను. దీనికి పెద్ద మనసుతో మీరు ఒప్పుకుంటారు అని నేను ఆశిస్తున్నాను అంటాడు. దీంతో విశాల్ తల్లిదండ్రులు విశాల్ పైన కోప్పడి, ఏరా ఏం మాట్లాడుతున్నాం? ఈ విషయం బయట తెలిస్తే మన పరువు ఏమవుతుంది? ఈ సమాజం మనల్ని నీచంగా చూస్తుంది అని అంటారు. అప్పుడు విశాల్ మాట్లాడుతూ, అమ్మ, ఈ సమాజం కోసం నేను నా సొంత వ్యక్తిత్వాన్ని అలాగే నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయమంటావా? అలా చేస్తే ఆ భగవంతుడు నన్ను క్షమిస్తాడా? దానికంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే మంచిది అని తన అమ్మతో అంటాడు. అలా కాసేపు తన అమ్మా నాన్నలతో వాదిస్తాడు. మొత్తానికి విశాల్ వాళ్ళ అమ్మా నాన్నలు ఇష్టం లేకపోయినా కూడా విశాల్ కోసం అయిష్టంగానే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్తారు. ఇక విజయ్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోకపోవడంతో విజయ్ ఇల్లు వదిలి విశాల్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక ఆ రోజు నుండి వారిద్దరూ కలిసిమెలిసి జీవించడం ప్రారంభిస్తారు. ఇద్దరూ కలిసి విశాల్ కంపెనీని దేశంలోనే నెంబర్ 1 కంపెనీగా మారుస్తారు. అలాగే వారి జీవితాన్ని ఈ సమాజం కోసం భయపడకుండా అందంగా మలుచుకుంటారు. విశాల్ అలాగే విజయ్ల సక్సెస్ చూసి ఇరుతరపు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరిస్తాయి. చాలామంది గే లవ్ అంటే కేవలం సుఖం కోసం మాత్రమే అని అనుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో గే లవ్ కంటే స్వచ్ఛమైన ప్రేమ మరొకటి ఉండదు అని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. నేను మన ఛానల్లో ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక గే లవ్ స్టోరీను పోస్ట్ చేశాను. ఇది 2వ వీడియో ఫ్రెండ్స్. మీకు గే లవ్ వీడియోలు కావాలి అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఒకవేళ 100 మంది కమెంట్ చేస్తే తప్పకుండా నేను ప్రతి 3 రోజులకు ఒకసారి ఒక గే లవ్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇలాంటి వీడియోలని ఎంతమంది కోరుకుంటున్నారు అన్న విషయం ఇప్పటి వరకు నాకు తెలియదు. కాబట్టి ఇలాంటి వీడియోలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకోసం గే లవ్ వీడియోలని
చేస్తాను. లేదు అంటే ఈ గే లవ్ స్టోరీ వీడియోల కోసం సపరేట్గా ఒక ఛానల్ని క్రియేట్ చేయమంటారా అనేది మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలుపగలరు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ప్రేమ కథల వీడియోలు విడుదలైన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది.